మా అన్న మరి గడ్డం ప్రసాద్ అన్న గారు వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు రాష్ట్ర శాసనసభలో స్పీకర్గా వ్యవహరిస్తూ సభా హక్కులను సభా శాసనసభ్యుల యొక్క హక్కులను కాపాడుతూ సభను ఎంతో హుందాతనంగా నడిపిస్తూ ఈరోజు మన ఇంటి దైవాలైనటువంటి సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి రావడం నాకు చాలా ఆనందదాయకం. వారు దాదాపుగా 20 సంవత్సరాల పైనుంచి దర్శనానికి వస్తున్నారు. లాస్ట్ దర్శనంలో కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి వారి ద్వారా జరపబడుతున్నటువంటి శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రజలకందరికి కూడా సుఖ సంతోషాలు ఉండాలని మరి మొక్కుకుంటూ వారిని మీతో ఇంటరాక్ట్ కావాల్సిందిగా కోరుతాం. సమ్మక్క సారలక్క జాతర సందర్భంగా ఈరోజు మేడారం గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ జాతరలో అన్ని తానై ఈ జాతరను చాలా బ్రహ్మాండంగా ప్రజలకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా చేస్తున్న మా సీతక్క, మరి అదేవిధంగా సంబంధిత అధికారులు ఎస్పీ గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అధికారులందరూ ఈరోజు హైదరాబాద్లో అనుకుంటున్నారు. ఇంతకుముందు ఎన్నడూ కూడా ఈ విధంగా కాలేదు. ఈసారి ప్రజలకు ఎక్కడ కూడా ఎటువంటి కష్టం కలగకుండా ఏర్పాటు చేసింది ప్రభుత్వము, ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మొత్తం అనుకుంటున్నారు. మన రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా చేసిండ్రు ఈ జాతరని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లనే నేను సమ్మక్క సారక్క జాతరకు రావడానికి కారణం ఏంటంటే, నాకు సంతానం లేకుండే 9 ఏళ్ళు సంతానం కలగలేనందుకు మళ్ళీ జాతర ఉన్నది సమ్మక్క సారలమ్మ దగ్గరకు పోతే తప్పకుండా అవుతారు అని ఒక మాట చెప్పినందుకు నేను ఆ రోజు ఈ జాతరకు వచ్చిన తర్వాత ఈ పాప నెక్స్ట్ ఇయర్ ఈ పాప పుట్టింది. ఆమె ఇప్పుడు 22 ఇయర్స్ ఆమె. మరి ఆ నమ్మకంతోనే సమ్మక్క సారలమ్మల మీద ఉన్న గౌరవం అనుకోండి, ప్రార్థన అనుకోండి, పూజ అనుకోండి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా ఎటువంటి కష్టం ఉన్నా కూడా వచ్చి జాతరను సందర్శించుకొని పోతాము. మరి అదేవిధంగా సమ్మక్క సారక్కల ఆశీర్వాదంతో ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా సీతక్క గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరి ముందుకు సాగాలని చెప్పేసి నేను భగవంతుని ఈ ఇద్దరి దేవతల వనదేవతలను అదేవిధంగా దేవతలను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.